ఒకసారి హాస్ని గారు బాగా పొసెసివ్ కదా, చిన్న ప్రాంక్ కాల్ చేద్దాము. అమ్మో ప్రాంక్ కాల్ లో కూడా అమ్మాయి గురించి కాదు, నార్మల్ గా కాల్ చేసి ఇది ఇంటర్వ్యూ అన్నారు కదా, వచ్చాను ఇక్కడ ఇంటర్వ్యూకి ఏమో, ఆ యాంకర్ ఏమో అసలు పట్టించుకోవట్లేదు, 2 గంటల నుండి కూర్చోబెట్టారు, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏంటి నీకు ఎలా ఉందని నార్మల్ గా మాట్లాడండి, ఏమంటారో చూద్దాం. మేము తిట్టేసేదేమో అండి ఎందుకు. నన్ను తిడతారా? ఈలోగా మనం ఒక చిన్న సాంగ్ పాడుకుందాం, మీకు నచ్చిన సాంగ్ ఏదో ఒకటి. ఆల్రెడీ ఇందాక ఒకటి పాడారు, నాకు బాగా నచ్చింది. జాబిలమ్మ సాంగ్ పాడతారా? విడిచిపెట్టకే నన్నిలా, బాధ పెట్టకే మనసులా, తోడుంటానే నీ నీడలా, మన్నించి ప్రేమించవే అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసనోయమ్మా, దూరాన ఉన్న చందమామ నా దరికే చేరవు ఎందుకమ్మా, పొద్దుగు కేరాలే చుక్కను నేనమ్మా, ఆకాశమంతా ప్రేమని పైన చూపించవే కాస్త నా పైన, ఎందుకంత కోపం నా మీద, అందమైనవో జాబిలమ్మ, అందానికే నువ్వు రూపమమ్మని, అందానికే నేను బానిసనోయమ్మా. సూపర్ అండి, అసలు పిచ్చి హిట్ అయిపోయింది సాంగ్ ఇది. మీ సాంగ్స్ అన్ని కూడా చాలా మీనింగ్ ఉంటాయి అసలు. అవును, అంటే ఏదైనా వెయిట్ ఉంటేనే రాయబుద్ధి అవుతుంది సింపుల్గా. అంటే నా సాంగ్స్ ఎవరైనా వాడతారు, చిన్నపిల్లలు కూడా నోట్లో వచ్చేస్తుంది ఈజీగా. నాకు కొంచెం నత్తి, అంత క్లిష్టమైన పదాలు వాడలేను నేను. సో అట్లాంటి చిన్న చిన్న బేసిక్ పదాలు తీసుకొని దానిలో కొంచెం డెప్త్ మిక్స్ చేసి అట్లా పాడడం ఇంట్రెస్ట్. ఇదైతే సాంగ్ విలేజ్లలో ట్రాక్టర్ల మీద పెద్ద హిట్ అయిపోయింది అసలు. నువ్వు అదికి వస్తే సెకండ్ కానీ అసలు అందమైన జాబిలమ్మ బస్సులలో ట్రాక్టర్లలో కాలర్ ట్యూన్స్ అసలు మామూలుగా కాదు అసలు. ఓకే, హాస్ని గారికి కాల్ చేసి ప్రాంక్ చేయబోతున్నా. తీడుతుందేమో అండి ఎందుకు. హలో తిన్నావా? హలో వినిపిస్తుందా? ఇంటర్వ్యూ కానీ పిలిచిరు, గంట కూర్చోబెట్టిరు, వస్తలేరు ఎవరు. ఏమో ఏమనంటే 5 minutes అంటుంది. మరి నేను పోతున్నా అని చెప్పు. మరి అమ్మాయి మాత్రం బాగుందండి. కాదు పోతుండే కానీ యాంకర్ మంచిగా ఉంది అట్లా అని. పోతుండే కానీ ఎందుకు ఆగబుద్ధి అవుతుంది. చూసేదేముందా, ఏం లేదు, చూసుడు తప్ప. వాళ్ళకు కూడా తెలుసు కానీ పెళ్ళి అయిందని. ఏమో ఆమె ఇట్లా పోతుంటే నవ్వినట్టు అనిపించింది పాపే నాకు. అయ్యో నవ్వుడు కాదు, అన్నా అన్నయ్య అని పిలిచినట్టు అనిపించలే, నవ్వినట్టు అనిపించిందట, నవ్వినట్టు. అదే ఒకసారి చూస్తా, ఈసారి నవ్వుతానేమో ఉంటా, లేకపోతే వచ్చేస్తా. అయిపోయిందా? వెయిట్ చేపిస్తారు మెంటలా నీకు? రికార్డింగ్ అయిపోయిందా? అయిపోయింది అది. తిన్నావా ఏమన్నా? ఆమెనే తిందామన్నది కలిసి. తిను, మీ చెల్లెతో తింటా, నేను ఎందుకు వద్దంట, తిను. సరే ఇంటర్వ్యూలో ఉన్నా నేను, ఇది కాలేజీ. హలో, ఇంటర్వ్యూలో ఉన్నా, ఇంగ్లీష్ మాట్లాడు. పిచ్చిలేసిందా? సరే చేస్తా. సరే బాయ్. సారీ అట్లే మాట్లాడతారా? అయ్యో నేనేం అనుకోవట్లేదు. ఇగో యాంకర్కి ఇస్తున్నా చూడు. లేదు, మీరు చాలా పొసెసివ్ అని చెప్పారనమాట, అందుకనేసి సరదాగా ఫోన్లో నేమేముందో చూపిస్తున్నాను. కెమెరా బ్రైడ్ అని ఉంది, 2 లవ్ సింబల్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ అంతే ఉంటది. అయ్యో ఫస్ట్ సెట్ చేయాలని పెట్టుకున్నాడు, తర్వాత ఓకే అయిపోయిన తర్వాత బ్రైడ్ అని పెట్టుకుంటే అదే కంటిన్యూ అవుతుంది. ఓకే, అయితే శ్రవణ్ గారి గురించి ఒక పెద్ద సీక్రెట్ ఏమన్నా చెప్పండి మాకు, మీకు తెలిసిన సీక్రెట్.
సీక్రెటా? సీక్రెట్ ఇక్కడ అది ఎట్లా చెప్తాం? అమ్మో నాకే పెద్ద పంచ్. సరే కానీ మీ చెయ్యి బానే ఉందా హ్యాండ్? ఓకే, ఇప్పుడు ఓకే, పర్లేదు, తగ్గింది కొంచెం. ఓకే అండి, పంపించేస్తాను 10 minutes లో, మీరేం భయపడకండి. ఇక్కడున్న అందరితో అవసరమైతే నేనే రాఖీ కట్టిపిస్తాను. లేదు అట్లేం లేదు, జోక్ చేస్తాడని తెలుసు, అందుకే నేను అట్లా అంట, అట్లేం లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.